సమ్మర్ అంటే మన అందరికీ గుర్తొచ్చేది మామిడిపళ్ళు, ఆవకాయలు, ఇంకా ఈ వడియాలు. ఈ వీడియోలో అయితే నేను పెట్టుకున్న 2 వడియాలు మీకు చూపించేస్తాను. ఒకటి మజ్జిగ మిరపకాయలు, ఇంకా మరొకటి సగ్గుబియ్యం బియ్యపిండి వడియాలు. మీ ముందే వేయించి చూపిస్తాను వీటిని, ఓకేనా? మిరపకాయలు వేయించుకునేటప్పుడు నూనె మరీ వేడిగా ఉండక్కర్లేదు, కొంచెం గోరువెచ్చగా ఉంటే చాలు. ఇలా ప్రాక్టికల్గా వడియాలు ఎంత క్రంచిగా ఉంటాయో మీకు ముందే చూపించేస్తే మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూస్తారు. అలా చివరి వరకు చూసాక వీడియో మీకు నచ్చినట్టయితే ఇంక ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మజ్జిగ మిరపకాయలు చేయడానికి ముందుగా మజ్జిగలో కొంచెము ఉప్పు, పసుపు వేసి పక్కన పెట్టాలి. ఆ తర్వాత మిరపకాయలు తీసుకొని దాని మధ్యలోనే ఒక ఘాటు పెట్టాలి పొడుగ్గా. మొత్తం కట్ చేయకూడదు, మధ్యలో ఒక ఘాటు ఉండాలి. మా ఇంట్లో అయితే కారం తక్కువ ఉన్న బజ్జీ మిరపకాయలు తీసుకుంటాం. ఇప్పుడు ఈ మిరపకాయలు అన్నిటికీ ఘాట్లు పెట్టాక ఆ మజ్జిగలో ఒక నైట్ అంతా నానబెట్టాలి. అప్పుడే బాగా ఊరి దాని ఫ్లేవర్ అంతా ఈ మిరపకాయలకి పడుతుంది. ఇంకా అమ్మ అయితే వడియాలైనా మిరపకాయలైనా ఇలా సూర్యోదయం అయ్యే ముందే లేచిపోయి పెట్టడం మొదలు పెడుతుంది. ఇంకా మొత్తం పెట్టేసరికి మధ్యాహ్నం అయిపోతుంది. ఇవి సంవత్సరం అంతా నిల్వ ఉంటాయి కదా, అందుకే ఎక్కువ క్వాంటిటీ పెడుతుంటుంది. కానీ ఈసారికి అయితే కొన్నే పెట్టాం. ఇంకా నానబెట్టుకున్న మిరపకాయలు అన్నిటినీ ఇలా వరుసగా పెట్టేయడమే. ఇంకా ఒక రోజంతా ఇలా ఎండలో బాగా ఎండాక సాయంత్రం అయ్యేసరికి ఇలా తయారవుతాయి. అంటే ఎండల్ని బట్టి కూడా ఉంటుంది. ఇంక ఇలా ఎండిపోయిన మిరపకాయలు అన్నిటిని మళ్ళీ మజ్జిగలో ఇంకో రాత్రి నానబెట్టాలి. ఇంకా దీంతో దాని రుచి మరింత రెట్టింపు అవుతుంది. అలా నానబెట్టాక మళ్ళీ సేమ్ ప్రాసెస్ రిపీట్. మళ్ళీ ఎండలో ఎండబెట్టడమే. ఇంకా మళ్ళీ నానబెట్టక్కర్లేదు, ఎన్ని రోజులు పడితే ఎండడానికి అన్ని రోజులు పెట్టేయండి. ఇంకా మొత్తం ఎండిపోయాక ఇదిగో ఇలా ష్రింక్ అయినట్టు కనిపిస్తాయి. వీటిని బాగా వేయించుకున్నాక పప్పు అన్నంతో పాటు కాంబినేషన్గా తింటే అదర్స్. ఇంకా సగ్గుబియ్యం వడియాలు ఎలా చేయాలో చూసేద్దామా. సగ్గుబియ్యం ఒంటికి చాలా మంచిదని తెలుసు. ఇంకా హెల్త్తో పాటు దీని రుచి కూడా అమోఘంగా ఉంటుంది. ఇవి చేయడానికి మీరు కొలత ప్రకారం సగ్గుబియ్యం తీసుకోండి. మీకు ఎక్కువ వడియాలు కావాలంటే పెద్ద కప్ తీసుకోండి, లేదంటే ఒక చిన్న కప్పుడు తీసుకోండి. ఇంకా రాత్రంతా ఈ సగ్గుబియ్యాన్ని బాగా నానబెట్టండి. ఇంకా అవి బాగా నానాక ఏ కప్తోనైతే సగ్గుబియ్యం మెజర్ చేశారో దానికి 6 కప్పులు నీళ్ళు పోయండి. ఇంక ఈ సగ్గుబియ్యం బాగా ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు ఉడకబెట్టండి. దాని తర్వాత ఇలాంటి పండు మిరపకాయలు తీసుకొని దాన్ని మిక్సీలో కచ్చపచ్చగా గ్రైండ్ చేయండి. ఈ సగ్గుబియ్యం బాగా ట్రాన్స్పరెంట్ అయ్యాక దాంట్లో వేసేయండి మిరపకాయలని. ఇంకా రుచికి సరిపడా ఉప్పు, నువ్వులు, జీలకర్ర వేసి బాగా కలపండి. ఆ తర్వాత బియ్యపిండిలో కొంచెం నీళ్ళు పోసి ఈ సగ్గుబియ్యం మిశ్రమంలో వేసేయండి. ఇంక ఇది కొంచెం చిక్కగా అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇంకా కన్సిస్టెన్సీ మీకు నచ్చినట్టు చూసుకోండి. మాకైతే బాగా సన్నగా ఉన్న వడియాలు ఇష్టం కాబట్టి మేము కొంచెం పలుచగానే చేసుకుంటాం. ఇంకా ఒక్కొక్క గరిటెని ఇలాగ రైస్ బ్యాగ్ పైన వేసుకొని ఈ వడియాలని కూడా బాగా ఎండబెట్టాను. ఇంకా అన్ని వడియాలు వేసేసాక ఇంకా కొంచెం పిండి మిగిలితే మనం ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అన్నట్టు ఎక్కడ ఖాళీ జాగా దొరికితే అక్కడ వేసేయడమే. ఇంక ఇలా చూపించినట్టు ఇలా గుండ్రంగా ఏం రాలేదు, తేడాగానే వచ్చాయి. కానీ ఏం చేసినా భలే ఉంటుంది టేస్ట్. ఇలా పీకి మీకు చూపిస్తాను చూడండి, ఎంత సన్నగా క్రిస్పీగా కనిపిస్తుందో. ఇవి రుచి అయితే చాలా బాగుంటాయి. అప్పుడప్పుడు ఈవినింగ్ స్నాక్ లాగా కూడా వేయించుకొని తినొచ్చు. ఇంకా మంచిగా స్టోర్ చేసుకుంటే ఎక్కువ కాలం నిలవ కూడా ఉంటాయి. ఈ సగ్గుబియ్యం బియ్యపిండి వడియాలు కాకుండా ఉట్టి సగ్గుబియ్యం వడియాలు కూడా పెట్టాను నేను. ఏం లేదు, సేమ్ ప్రాసెస్ అండి. నానబెట్టిన సగ్గుబియ్యంలో కొంచెం తక్కువ నీళ్ళు పోసి బాగా చిక్కగా ఉడకబెట్టాలి. దీనికి ఏ బైండింగ్ ఏజెంట్ అవసరం లేదు. బాగా ఎండబెట్టాక వేయించుకొని తింటే చూసారు కదా ఎంత క్రిస్పీగా ఉన్నాయో. మా ఇంట్లో లంచ్ మెన్యూ ఏంటో తెలుసా? వేడి వేడి అన్నంలో మామిడికాయ పప్పు, దానికి కాస్తంత నెయ్యి తగిలించి, ఇంకా మన హీరో అదే మన మజ్జిగ మిరపకాయ, పుల్లటి పప్పుతో కారం కారంగా క్రంచిగా ఈ మిరపకాయ భలే కాంబినేషన్గా ఉంటుంది. ఇంకా సాంబార్లో కానీ పులుసులో కానీ ఆ సగ్గుబియ్యం వడియాలు సెట్ అయిపోతాయి. కానీ వాళ్ళ ఇంట్లో పప్పు కాబట్టి నా చిన్నప్పుడు ఇలాగే చేసేదాన్ని. అన్నంలో ఈ వడియాల్ని క్రష్ చేసుకొని కలుపుకొని తింటే ఉంటుంది సూపర్. మీ ఇంట్లో ఇంకెన్ని వెరైటీస్ వడియాలు చేస్తారో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.